అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు నేషనల్ స్పోర్ట్స్ డే, పొద్దున్న కూడా స్పోర్ట్స్ డే ప్రోగ్రామ్ జరిగింది. ఇది కూడా మన గవర్నమెంట్ స్పోర్ట్స్ డే ప్రోగ్రామ్ జరుగుతుంది, కంటెస్ట్ చేస్తున్నారు. దీనికి అందరూ మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, గవర్నమెంట్ స్పోర్ట్స్ టీచర్లు కానీ అందరూ పార్టిసిపేట్ అవుతున్నారు. డాక్టర్ సార్ కూడా పార్టిసిపేట్ అయినారు. దీనికి మనం చూస్తున్నాం, నంద్యాలలో చాలా మంది స్పోర్ట్స్ లో, చాలా మంది నేషనల్ లో, ఇంటర్నేషనల్ లో చాలా మంది పార్టిసిపేట్ చేశారు ఆల్రెడీ. వాళ్ళకి ఈరోజు సాయంత్రం మన గ్రౌండ్ లో ఇది స్పోర్ట్స్ ట్రోఫీస్ ఇస్తారు. దానికోసం మేమంతా పార్టిసిపేట్ జరిగింది. ఇంకొకటి, నంద్యాలలో చాలా మంది యువకులు ముందుకు వస్తున్నారు. అందరికీ ఖచ్చితంగా గవర్నమెంట్ తరఫున అందరికీ మనం గమనిస్తాము. అందరికీ ఇంకా స్పోర్ట్స్ ని మనం ఎంకరేజ్ చేస్తాం. ఎవరన్నా మంచి టాలెంటెడ్ స్టూడెంట్స్ అంటే ఇంకా మనం దూరం తీసుకుపోయి నేషనల్లో కానీ ఇంటర్నేషనల్లో కానీ వాళ్ళకి పార్టిసిపేట్ చేసి ఏమన్నా ఆర్థిక సాయం కూడా ఉంటే కూడా మనం గవర్నమెంట్ తరఫున నుంచి మనం పర్సనల్ దీన్ని కూడా సాయం చేస్తామని కోరుకుంటున్నాం. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ మరియు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మనము ఈరోజు 29 ఆగస్టు నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ ర్యాలీని కండక్ట్ చేయమని మనకు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాలు ఇవ్వడంతో మనము జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, జిల్లా కలెక్టర్ గారి అనుమతితో మన నంద్యాల టౌన్ లో ఉండే పాఠశాలలు అయితేనేమి, కళాశాలలు అయితేనేమి అన్నిటికీ ఈ స్పోర్ట్స్ ర్యాలీకి ఆహ్వానించడం జరిగింది. ఈ స్పోర్ట్స్ ర్యాలీని మనం ఇక్కడ మార్కెట్ యార్డ్ టెక్కేకాండ్ నుంచి పద్మావతి నగర్ స్టేడియం వరకు ఈ ర్యాలీని కండక్ట్ చేస్తున్నాము. ఈ ర్యాలీలో మనకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఫిరోజ్ గారికి మరియు అదేవిధంగా డాక్టర్ రవికృష్ణ గారికి కూడా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మనము గత 3 రోజుల నుంచి మన పద్మావతి నగర్ స్టేడియంలో క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఆ క్రీడా పోటీలకు సంబంధించిన విజేతలకు సాయంత్రము కలెక్టర్ గారు ఫంక్షన్కి వస్తున్నారు, మేడం గారు స్టేడియంకి. ఆమె ఆధ్వర్యంలో మనకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్, అదే మన నంద్యాల జిల్లాలో ఎవరైతే ఇంటర్నేషనల్ లో పార్టిసిపేట్ చేసినారు, నేషనల్ లో మెడల్ సాధించిన వారికి వాళ్ళకి సత్కార కార్యక్రమము సాయంత్రము మన డిఎస్సి అవుట్డోర్ స్టేడియంలో 5 గంటలకు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.